శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ మే నెల 2025 సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి కొన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదురవబోతున్నాయి. గురువు గారి యొక్క మార్పు జరిగింది, శని గారి యొక్క మార్పు ఆల్రెడీ జరిగి నెల దాటిపోయింది, రాహు గారి యొక్క మార్పు ఇంకా జరగవలసి ఉన్నది. రాహు గారి మార్పు లాభంలోకి వచ్చినప్పుడు చాలా మంచి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి శని రాహుల కలయిక జరుగుతూ వ్యయ స్థానంలో ఉన్న కారణం చేత కానీ, మారినటువంటి గురుగ్రహ సంచారం తృతీయ స్థానం చేత కానీ, లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నటువంటి విశేష సంచారం చేత కానీ మీరు చాలా వరకు కొన్ని పరీక్షల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అది దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా ఉండడము, స్థాన చలనానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉండడము, మీ వ్యక్తిత్వం అనేది కొంచెం పూర్వం కన్నా కూడా కాస్త వ్యక్తిత్వం ఏమన్నా సన్నగిల్లిందా అనేటట్టుగా ఉండడము, పరిస్థితులకి అనుగుణంగా మారి మీరు మాట్లాడడము, అలాగే ఎంత ప్రశాంత జీవితం కొరకు నీటి తావులకి వెళ్ళి కొంత ప్రశాంతమైన జీవితం కావాలి నాకు అని చెప్పి అక్కడ ఎక్కువ సమయాన్ని గడపాలి అనుకుంటారు. ఇక్కడ చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నీళ్లతో చాలా జాగ్రత్త, చెక్క పదార్థంతో చాలా జాగ్రత్త, ఇనుము పదార్థంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి జాగ్రత్తలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేవు అనే విషయంలో కానీ, వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు, ఇంకా వారిద్దరి మధ్య పొరపచ్చాలు కలుగుతున్నాయి అనే విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తిగా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. మరి ఈ ఓర్పు ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉండాలి అంటే, ఇంకా కొన్ని రోజులు గ్రహస్థితులు పూర్తిగా మారేంత వరకు, కనీసం రవి బుధులు మారేంత వరకైనా పూర్తిగా మీరు ఓర్పు కలిగి ఉండండి. అప్పుడు మీరు పరిస్థితుల్ని ఎదిరించగల సత్తా వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, పరిస్థితుల్ని ఎదుర్కొని విజయావకాశాలు తెచ్చుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అతి జాగ్రత్త అనేది ఎప్పటికీ చాలా మంచిదే. జాగ్రత్తగా ఉండడం మంచిది, అతి జాగ్రత్తగా ఉండడం ఇంకా మంచిది. చూసే వాళ్ళకి అది శాశ్వతంగా కనిపించవచ్చు, కానీ మీకు మీరు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల అననుకూలత వల్ల మీరు అతి జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇంకా ప్రశాంతమైన జీవితంలో ఉండడానికి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం కానీ, లాభస్థాన గ్రహాల సంచారం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. వీళ్ళు పెట్టి పుట్టారని చెప్పచ్చు. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అనుభవిస్తున్నారు అనేటటువంటి కాలమా అని చెప్పచ్చు. మీ మాట తీరు బాగుంటుంది, ధనము బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, స్థిరచరాస్తులు బాగుంటాయి, అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, వ్యాపార వర్గాల ద్వారా మంచి ఉన్నతి లభిస్తుంది, వ్యాపార వర్గాలు కూడా మంచి స్నేహితంతో ఉంటారు మీతో, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, రాజకీయ నాయకులు బాగున్నారు, పితృవర్గ రీత్యా బాగుంది, అనుకూలవంతమైన కాలం నడుస్తోంది, అలాగే సంతాన రీత్యా కూడా బాగుంది అనే చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. కుటుంబంలో ఏకతాటి మీద ఉంటారు మీరు, మీ పనులన్నీ కూడా ఐకమత్యంతో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. ద్వితీయ స్థానంలోకి గురువు గారు వచ్చి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత కానీ, లాభస్థానంలో శని రాహువులు ఉన్నటువంటి విశేష సంచారం చేత కానీ, అలాగే శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కూడా ఉన్న కారణం చేత కానీ అనేక విషయాలలో లాభం వస్తుంది. లాభం బాటలో మీరు ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితాశయం నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా లబ్ధి కలుగుతుంది. శుభం. మిథున రాశి వారికి ఎన్నో రకాలుగా
మంచి ఫలితాలు వచ్చేసాయి. లాభాలు బాగున్నాయి, ఉద్యోగం బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, సంతానం బాగుంది, అనేక విధాలుగా ద్రవ్య లాభాలు కనిపిస్తున్నాయి, ఆరోగ్యం బాగుంది, అలాగే భార్యాభర్తల అనుకూలత బాగుంది, సంతానానికి అనుకూలంగా ఉన్న కాలం అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇలా ఎన్ని రకాలుగా మీకు అనుకూలతలు సిద్ధిస్తున్నాయో అన్ని రకాలుగా కూడా చాలా సంతృప్తి కలిగించేటటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. అనుకోని విధంగా లాభాలు వస్తాయి, ఉన్నత స్థితి వస్తుంది, ఉద్యోగంలో ఉన్నత స్థితి వస్తుంది, పదవీ యోగాలు వస్తున్నాయి, ఆత్మ సంతృప్తి మెండుగా ఉండడం ప్రారంభమయ్యే కాలం కాబట్టి మీరు ఒకంత జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ భగవంతుడు మన్ని అనుగ్రహిస్తున్నాడు అనేటటువంటి ఆలోచనని మర్చిపోయి ఇదంతా నా ప్రభావమే, నా గొప్పతనమే అనుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట మళ్ళీ మీకు ఇదంతా నాది కాదు, భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనే సంగతిని భగవంతుడే గుర్తు చేస్తాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించుకోండి. అలాగే నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా మీరు బాగుంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుభకార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, మీ జీవితాశయం నెరవేరేటటువంటి పరిస్థితి, ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందేటటువంటి పరిస్థితి, అలాగే పితృవర్గ రీత్యా చాలా చక్కటి లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి. దీనితో పాటుగా నవమ స్థానంలో కర్మస్థానంలో కర్మాధిపతి అయినటువంటి శనిగారి యొక్క సంచార విశేషం చేత పూర్వజన్మలో మీరు ఏమి చేసుకున్నారు, మీరు కర్మలు అనుభవించడానికి పుట్టారన్నది నిర్వివాదాంశం. అది సుకర్మన దుష్కర్మన అనేది ఈ సమయంలో తేలిపోతాయి. గురువుగారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీరు అత్యద్భుతమైనటువంటి సుకర్మనే ఇప్పుడు అనుభవించబోతున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. అలాగే రుణభారాల రీత్యా కూడా రుణాలు తగ్గిపోతాయి, పాత రుణాలని తెంచివేస్తారు. కొత్త రుణాలు కావాలంటే మళ్ళీ గృహము కొనుక్కోవడం లాంటి వాటి నిమిత్తం కొత్త రుణాలు చేస్తారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా సంతోషానికి గురి చేస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగంలో ఉన్నతి ఉంది, ఆదాయంలో పెరుగుదల ఉంది, ఆత్మసంతృప్తి ఉంది. ఇవన్నీ కూడా మీకు చక్కటి మేలు చేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత చాలా చాలా బాగుంటుంది. అంటే మీకు ఏమేమి బాగుంటాయి? మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, ధనము ఆదాయం రీత్యా బాగుంటుంది, దైవీ సంపద చక్కగా అభివృద్ధి చెందుతోంది, ఊహించని విధంగా ధనం వస్తుంది, అనుకోని విధంగా మీరు గురు సేవ చేస్తారు లేదా ఆలయ సేవ చేస్తారు, పెద్దలకి వినయ విధేయతలతో మీరు సేవలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, దైవ ప్రార్థనలు ఎక్కువగా చేస్తారు, దైవం మీ ఎందే ఉందా అన్నట్టుగా మీకు ఒక నమ్మకం కలుగుతుంది, ఎక్కువ దైవాన్ని ఆశ్రయిస్తారు, దైవ సేవ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలా అనేక రకాలుగా మీ 1 సంవత్సర కాలం పాటు మీ జీవితంలో గురువు ఇచ్చేటటువంటి ప్రభావవంతమైనటువంటి పరిస్థితుల కారణంగా అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది. ఇంతకన్నా ఇంకేమి కావాలి మనిషికి? ఒక పరిపూర్ణమైనటువంటి శుభకరమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ మనిషిని ఆధ్యాత్మిక చింతనలో ముందరికి తీసుకెళ్తున్నాయి, అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే అన్ని విధాలా కూడా వీరు చక్కగా ముందంజలో ఉంటారు అని చెప్పి తెలియజేయచ్చు. ఎక్కడ ఓర్పు కలిగి ఉండాలి, ఎక్కడ ఆగ్రహం ప్రకటించాలి, ఇలాంటివన్నీ కూడా బాగా తెలుస్తాయి, మంచి విచక్షణతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మరింతగా ముందుకు వెళ్ళండి అభివృద్ధి పదంలో. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి జాగ్రత్తలతో కూడినటువంటి కాలమే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి, స్త్రీల వల్ల సమస్యలు రాకుండా చూసుకోండి. అలాగే భార్యాభర్తల అనుకూలత కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అలాగే లాభాల రీత్యా మటుకు మీకు అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి. భూమికి సంబంధించిన తగాదాలు, లావాదేవీలు ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోయి మీకు లాభాన్ని తెచ్చిస్తాయి. యంత్రాలు, యంత్ర పరికరాలు
ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వాహనాలు పైన ప్రయాణాలు చదివన్నీ కూడా మీకు చాలా చాలా లబ్ధి కలగజేస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక పిత్రార్జితాలు కూడా మీకు వచ్చేటటువంటి కాలం, చేతికి అందుబాటులోకి వచ్చేటటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా బాగుంది మీకు. భాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి. పూర్తిగా బాలేదని చెప్పడానికి రాదు, చిన్నపాటి ఇబ్బందులే ఉంటాయి. ఇలా 3 వంతుల పరిస్థితులు మీకు అనుకూలమవుతున్నాయి. ఒక్క వంతు మటుకు పూర్తి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. ఇక రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి శని రాహువులు గాని, ఈ స్థితులు మారనంత వరకు జాగ్రత్తతో ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలం వచ్చేసింది. ఇటు 9వ స్థానంలో గురుగారి సంచారం కానీ, ఇటు 6వ స్థానంలో శని రాహువుల యొక్క సంచారం కానీ, మీరు ఏది కోరుకుంటే అది, అంటే సంకల్ప బలములో ఏ ఆలోచన అయితే మీకు వస్తుందో, మీ సంకల్పంలోకి వస్తుందో అది బలాన్ని చేకూర్చుకొని ఆ పని అయిపోయే విధంగా ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? విజయావకాశాలు మెండుగా ఉంటాయి. వస్త్రాల వల్ల లాభాలు, వస్తువుల వల్ల లాభాలు, అలాగే ద్రవ్యము కూడా మీ చేతికి అధిక మొత్తంలో ద్రవ్యం అందడము, పుణ్యకార్యాలు చేయడము, దైవ కార్యాలు చేయడము, అనేక రకాలుగా బాగుంది. ఒక్కటి కాదు, శని రాహువుల బలము వస్తుంది, ఇటు పక్క గురువు గారి బలము వస్తుంది. ఇన్ని 3 పెద్ద గ్రహాల యొక్క బలం వచ్చిందంటే మీ జీవిత ఆశయం నెరవేరిపోయినట్టే లెక్క. ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పాను. అదృష్టం బాగుండి షష్టగ్రహ కూటమి ఏర్పడి ఉన్న కారణం చేత చాలా చాలా బాగుంటుందని చెప్పాను. అప్పటి నుంచి కూడా గురు బలముతో సమానమైనటువంటి గ్రహాల యొక్క బలాన్ని, ఆ విశేష ఫలితంగా సంతోషకరమైనటువంటి ఫలితాలని వీళ్ళు అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గురువు గారి ఫలితం కూడా చాలా చాలా అద్భుతంగా తయారైంది. ఇంకా ఏమి కావాలండి? మీరు కోరుకున్నవి కోరుకున్నట్టుగా వచ్చి మీ ముంగిట్లో వాళ్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత కానీ, వివాహం అవని వారికి వివాహం అవడం కానీ, మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ, అలాగే సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, అన్ని రకాలుగాను కాస్త సంతృప్తికర జీవితం ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఒక్కసారైనా రోజుకి భక్తి ప్రపత్తులతో నవగ్రహ స్తోత్రాలు పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి ఎన్నో రకాలుగా పరీక్షల కాలం అన్నట్టుగా ఉంది. ఈ పరీక్షల కాలాన్ని మీరు ఏ విధంగా తట్టుకోగలుగుతారు అంటే దైవ ప్రార్థన వల్ల, అలాగే శనిగారికి తైలాభిషేకం చేయడం వల్ల, దానాల వల్ల. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఒకవేళ మాకు నవధాన్యాలు కుదరలేదు అంటే వస్త్రాలు దానం ఇవ్వండి. ఏదైనా ఒక వస్తువు, గొడుగు కానీ, చెప్పులు కానీ, ఇలాంటివి దానం ఇవ్వండి. పేదవాళ్ళకి చూసి వాటి యొక్క అవసరం ఉన్న వాళ్ళకి దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మంచి వేసవి కాలం ఇప్పుడు. బాటసారులకి దాహం తీర్చే విధంగా ఒక చక్కటి కుండలో నీరు పోసి బాటసారులకి అందుబాటులో పెట్టండి. అది మీ గృహము ముందు కావచ్చు, లేదా ఎక్కడైనా విశ్రాంతి గృహాల ముందర కావచ్చు, లేదా ఏదైనా హోటల్స్ ముందర కావచ్చు, లేదా 4 రోడ్ల కూడలిలో కావచ్చు. ఎక్కడ అవకాశం ఉన్నా సరే ఈ వృశ్చిక రాశి వారు కనుక దాహాన్ని తీర్చినట్లయితే పాఠశాలలకి, దప్పిక గొన్న వారికి, ఇలాంటి వారికి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు పాటించండి. అలాగే పశుపక్షాదులకి కూడా మంచినీరు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టండి. చాలా ముఖ్యమైనటువంటి మంచి రెమెడీ అన్నమాట ఇది. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. మీరు కూడా చాలా బాగుంటారు. చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి, కానీ ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు, మాట హామీలు ఇవ్వవద్దు, అలాగే అన్నదమ్ములతో కొట్లాటలొద్దు, ఏమి పేచీలు వద్దు. వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మీరు సరే అని చెప్పి అప్పటికి తాత్కాలికంగా ఆ యొక్క సంభాషణని ఆపివేయండి అని చెప్పి
తెలియజేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా భార్యాభర్తల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్ని అంశాలు జాగ్రత్తలతో కూడి ఉన్న కారణం చేత జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అస్సలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా భార్యాభర్తల అనుకూలతలు బాగున్నాయి, ధన యోగాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే అర్ధాష్టమ శని సంచార దోషం ఉన్నప్పటికీ కూడా గురు బలం బాగున్న కారణం చేత వ్యాపారాలు బాగున్నాయి, జీవిత భాగస్వామి బాగున్నారు, వ్యాపార వర్గాలు కూడా బాగున్నాయి, మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటూ అభివృద్ధిలోకి వెళ్తున్నారు. మీకు అన్ని విధాల అనుకూలమైన కాలం వచ్చేసింది అని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, రాజకీయాల రీత్యా బాగుంది, రుణభారాల రీత్యా కూడా బాగుంది. అది కూడా రుణభారాలు తగ్గిపోయి మీకు చాలా ప్రశాంత జీవితం వస్తోంది. ధనము కాస్త నిలవ ఉండే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి, కొత్త పెట్టుబడులు నిర్భయంగా పెట్టవచ్చు అనేటటువంటి పరిస్థితి. అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్ని అంశాలలో ఏదైనా నష్టాన్ని చవి చూశారో అవన్నీ కూడా ఇప్పుడు ఆ నష్టం అంతా తిరిగి లబ్ధి కలిగే విధంగా ఇప్పుడు పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇది చాలా చాలా మీ మనసుకి తృప్తి కలిగించేటటువంటి అంశంగా తెలియచేస్తూ ఉన్నాను. స్థిరచరాస్తుల వృద్ధి కూడా జరుగుతుంది. మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది, భాతృవర్గ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, మీ యొక్క ప్రవర్తన తీరు బాగుంటుంది, క్రమశిక్షణ బాగుంటుంది. అన్ని విధాలుగాను మంచి రోజులు వచ్చాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. వీలైతే ఒక్కసారి నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింతగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, అందరికీ అతి చేరువలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరికి ఏ సహాయం వచ్చినా మేము ఉన్నాము అని చెప్పి నిలబడతారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉండబోతున్న కారణం చేత అన్ని విధాలా మనశ్శాంతి పెరుగుతోంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానం చాలా చాలా బాగుంది, చతుర్థం చాలా చాలా బాగుంది. అయితే మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల రీత్యా బాగుంది. ఏదైనా గృహయోగాలు ఉన్నాయా అంటే అవి గృహయోగాలు పడుతున్నాయి. అన్ని విధాలుగాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే గురువు గారి యొక్క స్థానము మారి ఉన్నది, ఇంకా అంత పూర్తి అనుకూలతలు లేవు. ఇప్పుడే కదా మారారు, షష్ఠ స్థానంలో వారు ఉన్నారు. ఏదైనా అపవాదులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధిలో మీకు ఆటంకాలు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వృద్ధి అయితే జరుగుతుంది, కానీ ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఎన్నో విధాలుగా మీరు అధిగమించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొంచెం మానసిక వ్యధ అనుభవించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇన్నాళ్ళు మీరు సుఖంగా ఉన్నందుకు కొంతమంది ఓర్వలేక మీ మీద ఏదైనా బురద జల్లుతున్నారా అనేటట్టుగా ఉంటాయి పరిస్థితులు. ఓర్పు కలిగి ఉండండి, అవన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. మీకు అధికమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మనశ్శాంతి కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ, అలాగే ధనము రీత్యా కానీ అన్ని విధాలా బాగుంది, చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉన్నది. గురువు గారి యొక్క రాశి మార్పు జరిగిపోయి చాలా చాలా అనుకూలతలు ప్రారంభమయ్యాయి. కుటుంబ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. ఏదైనా మీరు మంత్రోపదేశం తీసుకోవడానికి అనుకూలంగా దైవం యొక్క ఆశీస్సులు ఉన్నాయి అన్నట్టుగా గ్రహస్థితులు ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్తలు వహించండి. రుణభారాల రీత్యా రుణాలు తగ్గిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ మాటకి చాలా పరపతి పెరిగేటటువంటి అవకాశం, ఊహించని విధంగా ధనలాభాలు వచ్చేటటువంటి అవకాశం, అలాగే పెట్టుబడులు పెట్టవచ్చు. ఏదైనా వ్యాపార వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రకంగా చూసినా కూడా కాస్త ఉన్నతి ప్రారంభమైంది. ఏలినాటి శని ఇంకా జరుగుతూ ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత
ఈ శనిగారి యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెనకబడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. గురువు యొక్క బలం అంత ఉపయుక్తమవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. కాబట్టి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా మీరు ఉన్నత స్థితిలోకి వస్తారు అని చెప్పి తెలియజేస్తూ, మానసికమైన ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. అయితే చంద్రుని యొక్క సంచారము మధ్య మధ్యలో కాస్త ఉపశమనం కలిగిస్తూ ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ మిగతా గ్రహాల అననుకూలత ఉన్న కారణం చేత ఈ ఫలితము ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పడానికి రావట్ల. 7 గ్రహాల యొక్క అననుకూలత ఉన్నది. కేవలం 2 గ్రహాలు శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు, దశమంలో చంద్రుడు ఉన్నారు. మరి ఈ ఒక్క కారణం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి లేదు, కానీ కాస్త ఉపశమనం కలుగుతుంది అని చెప్పచ్చు. అన్ని రోజులు కూడా, అన్ని సమయాలు కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా ఓర్పు అనే మంత్రాన్ని మర్చిపోకండి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యాలి. ముఖ్యంగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితంలో కానీ, భాతృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టి వ్యాపార వర్గాల రీత్యా కానీ, స్థాన చలన రీత్యా కానీ, ఏ రూపకంగా తీసుకున్నా, ఏ అంశాన్ని తీసుకున్నా మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఆరోగ్యంలోనూ కాస్త ఔషధ సేవ అవసరం పడుతోంది, కుటుంబంలో కాస్త మనశ్శాంతి తక్కువగా ఉంది. ఏ రూపకంగా చూసినా ఎవరి నుంచి సహాయ సహకారాలు అందబోవడం లేని కారణం చేత మీరు కాస్త మనస్తాపానికి గురి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి, ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కొత్త పనులు ప్రారంభించవద్దు. కొత్త స్నేహితులతో ఎటువంటి స్నేహితము చేయవద్దు. అలాగే స్త్రీల విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు ఉండాలి. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వబోవద్దు. మాతృవర్గ రీత్యా మీరు మాతృమూర్తి గారికి సేవ చేయండి. ఇవన్నీ కూడా ఆచరించవలసినటువంటి నియమాలు, జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.